కరుణాకర్ అన్న మళ్ళా టోపీ పెట్టేటట్టు చేసింది. ఈ టోపీ పెడితేనే ఒక ఉద్యమ స్ఫూర్తి, ఒక పోలీసు రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయ్యి ఒక ప్రవాహంలో వెళ్ళిపోయిన 2 సంవత్సరాలు నేను మళ్ళీ వాపస్ ధర్నా చౌక్కి రావడం, కొద్దిసేపు కారు ఆపి 15 నిమిషాలు రావాలన్నా వద్దా, ఏంది మన ప్రభుత్వం వచ్చినాక మన పనులు మనం చేసుకోవచ్చు కదా అనుకొని మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావాలని ఆగి మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ నేను వచ్చేసిన కారణం ఏంటంటే, ఇవాళ ఆంధ్రోళ్ళందరూ మేము సైతం అని చెప్పి క్రికెట్ మ్యాచ్ పెట్టుకున్నారు. మేము అని ఎందుకు పెట్టిన నాకు అర్థం కాలే. తెలుగు వాళ్ళమందరం ఒకటే అంటారు వాళ్ళే. మరి మన పేదోళ్ళ గురించి ఎప్పుడన్నా మేము అన్నారా? అంటే మేము అంటే వాళ్ళు అన్నట్టే. మేమనే పదానికి డిక్షనరీలో వాళ్ళు మార్చేసిండ్రు. ఏంది మేము అంటే ఆంధ్రోళ్ళం, మేమంతా ఒకటే, మీరు పరాయోళ్ళని మళ్ళీ రుజువు చేసిండ్రు. తెలంగాణ వచ్చింది, మన ప్రభుత్వం ఉన్నది, అయినా కూడా అక్కడ మేము అనేది కొనసాగుతున్నది, దొంగ మేము కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ దీక్ష స్టార్ట్ అయింది. కాబట్టి సేమ్ డే మళ్ళీ ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. కాబట్టి నేను తెలంగాణ సోషల్ మీడియా ఫోరం వాళ్ళందరికీ కూడా, నేను కూడా భాగస్వామునే, ఫస్ట్ అడ్మిన్ని నన్నే పెట్టిన దాంట్లో నేను చూసుకున్నా మొత్తం. కానీ అయినప్పటికీ దాంట్లో నేను చేసింది ఏం లేదు, జస్ట్ మోరల్ సపోర్టే. కానీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ రెవల్యూషన్కి ఫస్ట్ నేను అనుకుంటా ఇక్కడ నుంచే మొదలైంది తెలంగాణ వచ్చినాక. కాబట్టి ఏంటంటే ఆ మేము సైతం అనేది నేను అనుకోవడం ఇది లాస్ట్ ఉండాలి. ఇక మళ్ళీ మేము సైతంలు గిమ్ సైతంలు ఏమి ఉండద్దు. వాళ్ళు పోయి వాళ్ళ విజయవాడలో మేము సైతం చేసుకొని మనం వద్దనం, వాళ్ళ పేదల గురించి వాళ్ళ గురించి వాళ్ళు పాటుపడని కాదనం. కానీ మన గురించి వాళ్ళు ఆలోచిస్తలేరు అనేది క్లియర్గా కనపడుతుంది కదా, అదే బాధాకరం. కాబట్టి ఏంటంటే అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, తెలంగాణ వాళ్ళు కూడా కొందరు ఆడికిపోయినరు. ఎంత దౌర్భాగ్యులు, వాళ్ళు ఈడికి రానుండే. ఆ క్రికెట్ మ్యాచ్కి నాకు కూడా ఆహ్వానం ఉన్నది. నేను ఒక ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, యాక్టర్ని, నేను మెంబర్ని. కాబట్టి అందరితో పాటు గుంపుల గోవింద నాకు కూడా వచ్చింది ఆహ్వానం. కానీ మేము సైతం అని చెప్పి ఏ ముఖం పెట్టుకొని పోతాం ఆడ? అయితే ఫస్ట్ తెలంగాణ వాళ్ళకి కూడా ఫస్ట్ ఈ విచక్షణ జ్ఞానం లోపిస్తున్నది నా అభిప్రాయం, ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్లో. అయితే ఈ విచక్షణ జ్ఞానం వచ్చే వరకు మనం ఏం చేయలేం, పొరపాటు మనదే. కాబట్టి సోషల్ మీడియా ద్వారా ఒక విచక్షణ జ్ఞానం వీళ్ళందరూ కూడా దాన్ని ప్రబోధిస్తారు అనుకుంటున్నా. తర్వాత సోషల్ మీడియా గురించి చెప్పాలంటే దాన్ని మనం తక్కువ అంచనా ఎన్నడూ వేయకూడదు. ఇప్పుడు రాబోయే మీడియా, రాబోయే టీవీ, రాబోయే పేపర్ కంటే కూడా బలమైనది సోషల్ మీడియా అనేది నా అభిప్రాయం. దానికి నిదర్శనంగా మొన్న నేను ఒక ఆడియో రిలీజ్ చేసి టీవీలో కూడా ఒక యాడ్ వేయలే, ఏం చేయలే, పబ్లిసిటీ లేదు. ఒక ఆంధ్ర అనే సినిమా రిలీజ్ చేస్తే గోడల మీద మొత్తం ఆడియో రిలీజ్ అని పోస్టర్లు ఉంటాయి, టీవీలలో ట్రైలర్లు ఉంటాయి. నేను ఫస్ట్ వదిలింది సోషల్ మీడియాకే. అయితే ఆ సోషల్ మీడియా ఎంత బాగుందంటే మామూలుగా కాదు. ఇప్పుడు హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి వస్తున్న అక్కడ అందరూ కూడా కనపడవద్దు ప్లీజ్ అని పాటలు పాడుతున్నారు. అది కొద్దిగా యూత్ఫుల్ ఫిలిము. అయితే సోషల్ మీడియాని ఎన్నడూ కూడా తక్కువ అంచనా వేయం కూడా. అదొక కనపడనటువంటి చాప కింద నీరులాగా పనిచేస్తుంది అనేది నా అభిప్రాయం. దానికి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే. దిలీప్ గారు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, శ్రీనివాస్ బండారి కానివ్వండి, పేరున అందరు కూడా వాళ్ళందరికంటే తక్కువ పార్టిసిపేట్ చేసేది నేనే నిజంగా. అందుకే నేను ఆడ కూర్చోలే. ఏంది సోషల్ మీడియా, అందరం సోషల్ మీడియానే. కాబట్టి ప్రోగ్రామ్ని తలపెట్టిన వాళ్ళు, దీనికి బాధ్యులు ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళు ఫోకస్ కావాల్సిన అవసరం ఉన్నది. మేమేదో సినిమాలు తీసేటోళ్ళం కాబట్టి పిలుస్తారు, కూర్చోబెడతారు, కూర్చుంటాం. కానీ దానికి మా కష్టం ఏమున్నది? దాంట్లో ఏం లేదు. వట్టిగా వచ్చి 4 మాటలు చెప్పిపోవడే మేము అంతే. కాబట్టి మమ్మల్ని పిలిచినందుకు కూడా థ్యాంక్స్. మా సూచనలు కూడా ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసింది. మనకు నిజం చెప్పాలంటే టెన్షన్స్ ఎక్కువ లేవు. ఎవరి శాఖలో వాళ్ళు పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అన్ని త్యాగం చేసేసి ఎవరి కోసమో ఎవడో ఉరికే అవసరం లేదు. మన శాఖను మనం సరి చేసుకుంటే సరిపోతుంది. ఏదన్నా లోపిస్తే డైరెక్ట్గా మన సీఎం గారినో ప్రభుత్వానికో మనకి ఇది కావాలని సూచిస్తే వాళ్ళు చేయడానికి రెడీ ఉన్నారనేది నా అభిప్రాయం. అదే కనుక టీఆర్ఎస్ గెలిచి లేకుండా ఉంటే ఇప్పుడు ఏమయ్యేది ఒకసారి ఆలోచన చేయండి. ఉన్న భూములు లాస్ట్కి ఎట్లా 10 సంవత్సరాలు పోడే అని చెప్పి మొత్తం పిండి నూరేసి వెళ్ళిపోయేటోళ్ళు. లక్కీగా బతికిపోయినాం మనం. కాబట్టి ఇది ప్రజల విజయం. ప్రజలు తెలివిగల్లోళ్ళని ఎవరు అన్నారు, మీరే అన్నట్టున్నారు.
నిజంగా తెలివిగల్లోళ్ళే. వాళ్ళందరికంటే ఏ పార్టీ బెటర్, ఏది నయ్యమని డిసైడ్ చేసి ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు, ఓకే బాగుంది. ఇప్పుడు ఇంతకుముందు తమ్ముడు ఒక ఉద్యమకారునే నిలదీసే లెవెల్ ఉన్నాడు ఈయన. అబ్బో నేనే పరేషాన్ అయిపోయినా. గణపతి గారినే సవాల్ చేసేంత మాటలు మాట్లాడితే నేను ఒకటేసారి పిల్లిలాగా కూర్చున్నా, ఇదేందని. అంటే ఇంత ధైర్యం, ఇంత ఆవేశం ఉన్నది రైటే, కానీ నేను ప్రశ్నించలేను. ఎందుకు ప్రశ్నించలేనంటే ఉద్యమకారుల లోతులు, వాళ్ళ పునాదులు మనకు తెలివై, వాళ్ళ ఉద్దేశాలు కూడా మనకు తెలివై. కాబట్టి ఏంటంటే పైకి మనకు వచ్చిన జ్ఞానంతో తెలిసిన కొంతవరకు మనం బోధించగలం, చెప్పగలం. కానీ ఆయన లెవెల్లో ఆయన నిజంగానే గణపతిని ప్రశ్నిస్తుంటే ఇవి ఒక్కొక్క క్యాపిటలిస్ట్ కూడా ఉచ్చబోసుకుంటారు. గణపతి అంటే ఏంది, కేసీఆర్ కూడా భయం అవుతుంది గణపతి అంటే. అట్లాంటి గణపతిని నిలబడి అన్నాడంటే ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా నేను. ఆయన చెప్పిన అంశం నాకు తెలియదు, ఎందుకంటే ఇది అంటే నేను విన్నది చెప్పాలి కదా. కాబట్టి ఏంటంటే ఈ ప్రశ్నించే గుణం తెలంగాణకు కావాలి. అక్కడ నేను అభినందిస్తున్నా. అయితే గణపతిని ఎట్లయితే ప్రశ్నించిండ్రో మీ హక్కుల కోసం మీరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. అయితే ప్రశ్నించడం కూడా ఇక్కడ నుంచి మొదలైంది, ఈ వేదిక నుంచి. కాబట్టి తెలంగాణకు కావాల్సింది ప్రశ్నించడం. ఇక ఇదే పని పెట్టుకొని ఉట్టుట్టి ప్రశ్నలు అడగకుండా ప్రభుత్వానికి కూడా కొద్దిగా సమయం ఇచ్చి వాళ్ళు చేయని ఎడల అడగండి. ఏది చేసినా ఓకే కాదు, చేయకుంటే ప్రశ్న అడిగితేనే వాళ్ళకి మేలు చేసినట్టు అవుతాం. మనం కన్ను మూసుకొని ఉంటే వాళ్ళు తప్పులు చేసినా వాళ్ళకే నష్టం. ఇప్పుడు ఉన్న పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ మనం శ్రేయభిలాషలం అనుకుంటే అది మన పార్టీ, దాన్ని ఎట్లా రక్షించాలి? మన నాయకులు తెలిసి తెలియక తప్పులు చేసినా మనం అడగాలి, అప్పుడు కంట్రోల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ వేదిక మీద ఇది పెద్ద మిస్యూరియస్ ఏమంటారు, చిన్న ముచ్చట ఒక పాయింట్ చెప్తా. ఎందుకంటే అన్ని చెప్పినప్పుడు వదిలేస్తే మళ్ళీ నా ఆత్మకు నేను ద్రోహం చేసుకున్నట్టు అవుతా. ఇగో ఈయన టీఆర్ఎస్ అభిమాన సంఘం ఆయన ముంగట్టే చెప్తాను నేను. ఏంటంటే 3000 ఎకరాల భూమి తెలంగాణ సినిమా పరిశ్రమకు కేసీఆర్ గారు ఇస్తా అన్నారు. నేను అభినందిస్తున్నా ఈ వేదిక మీద, నో డౌట్. 3000 ఎకరాలది ఇచ్చుడితో పాటు ఒక 3 అంచెల వ్యవస్థ చెయ్యుండ్రని చెప్పి నేను కలిస్తే కూడా ఆయన అభినందించి నన్ను ప్రోత్సహించి చేస్తామని చెప్పి ఆయన ఇచ్చిన తీరులో నాకు నమ్మకం ఏర్పడ్డది. కాబట్టి అక్కడ కూడా నేను పాజిటివ్గా ఉన్నా. కానీ ఫ్లోలో ఏమైందంటే కృష్ణగాడు ఎంత హుషారు ఉంటాడంటే, ఆంధ్రోడు ఎంత తెలివిగలవాడంటే వాడు మన కేసీఆర్ని కూడా గోతా కొట్టించేసిండు. ఒక మీటింగ్లో ఏమన్నాడు, 3000 ఎకరాల భూమి పెట్టుండ్రి, దాని పేరు కేసీఆర్ ఫిలిం సిటీ పెడదామని చెప్పిండాడు. వాడు ఎంత హుషారు చూడండి. ఇక మన సాంప్రదాయం ఏంది, మనల్ని ఎవడన్నా పొగిడితే వాడిని కూడా పొగడాలి, వాడిని కూడా ఓకే అనాలి. వాడు బిర్యానీ తినిపిస్తే మనం కూడా తినిపిస్తాం. అదే స్టైల్లో కేసీఆర్ గారు పుచ్చుకుని ఏమన్నారంటే ఫిలిం సిటీ చేసే దాంట్లో కృష్ణాను మెంబర్ పెడతా అన్నాడు. ఇక నా తలకాయ నొక్కి చూడాలి మీరు. ఏంది, ఇప్పుడు 10 జిల్లాలలో కమిటీలు పెట్టినాం, ఆంధ్రంతో కొట్లాడతామన్నారు. ఈ అందరూ అన్న కేసీఆర్ మరి కృష్ణాని పెడతా అంటారు, మరి మీరేమో తెలంగాణ ఫోరం అంటారు ఏంది అంటే, నేనన్నా ఏదో ఆయన ఆడ కృష్ణను ఉన్నందుకు ఏదో అన్నాడు, రాసి ఇచ్చిండా, ఏమి ఇయ్యలే కదా. ఎన్నో అంటారు రాజకీయ నాయకులు, కృష్ణని ఎందుకు పెడతాడా, ఆయన కృష్ణని ఎల్లగొడతాడని చెప్పిన నేను. ఆయన ఎంత హుషారంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, ఆయన క్రైటీరియా కృష్ణను మెంబర్ చేస్తా అన్నాడంటే దాని అర్థం కృష్ణని ఎల్లగొడతారా అని ఏమో అన్నట్టు దాని అర్థం. కాబట్టి ఏంటంటే పాజిటివ్గా ఆలోచిద్దాం, ప్రభుత్వాన్ని కూడా పాజిటివ్గా మనం చేదోడుకు ఉందాం. కానప్పుడు సున్నితంగా అడుగుదాం, విననప్పుడు గట్టిగా అడుగుదాం. ఓకే, కాబట్టి ఆ తమ్ముడు ఎవరైతే అన్నాడో ఆ రకంగా మనం ప్రశ్నిస్తూ మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, జై తెలంగాణ.